ఎక్స్క్యూజ్ మీ. సారీ. దేనికి? మీ ఫోన్ పగలగొట్టినందుకు. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను. కావాలంటే మా లిల్లీని అడగండి. నాకేం తెలుసు? యాక్చువల్లీ దానికి కూడా తెలీదు. అంత ఫీల్ అయ్యాను. ఆ రోజు నుంచి ఏది పగలగొట్టడం లేదు. ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేశాను. ఎందుకని అడగచ్చుగా. ఎందుకు? గుడ్డు పగలగొట్టాలి కదండి. థ్యాంక్స్. బాయ్. తంతు చూస్తూనే ఉన్నా దీనే తొలి ప్రేమ అంటారేమైనా ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాలే ఇట్లాంటివి చాలానే విన్నా అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా సలహా విని ఒప్పుకోవే ఇకనైనా సరే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది అయినా మరి ముందు నీకు తెలిసేనా రోజు నడిరాత్రిలో చేస్తావా స్నానాలు ఒళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు ఉడికించే ఆలోచనలు పుడుతున్నవి కాబోలు ఇంటిదిగా వేడక్కే ఊహలు రేపిందెవరు నీలా నన్ను వేధించే దుష్టులు ఎవరుంటారు అదిగో ఆ ఉలికే చెబుతోంది నువ్వు దాచాలనుకున్నా దీన్ని లవ్ పడిపోవడం అంటున్నా చాలే ఇట్లాంటివి చాలానే విన్నా ఒంట్లో బాగుంటాం లేదా ఈ మధ్యన నీకసలు నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు This is what is love, it's a really tough feeling. You got us up your heart so that bump it to the ceiling. All you gotta do is to talk well, walk well, move well, and groove well. అంతా సరిగానే ఉంటే ఇరుపెక్క ఏం కళ్ళు వెంటాడే కలలుస్తుంటే నిదరుండదు తెల్లాళ్ళు అయితే మరి నువ్వెప్పుడు కనలేదా ఏ కలలు నా కలలో ఏనాడు నువ్వు రాలేదిన్నాడు అదిగో ఆ మాటే నీ నోటే చెప్పించాలనుకున్నా
దీన్నే లవ్ లవ్ పడిపోవడం అంటున్నా. అవునా ఏమో నీ కాదన లేకున్నా. నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా. దీన్నే తొలి ప్రేమ